బాగా ఉండే ఫేస్ ని గబ్బలు లేపుకున్నాను. ఉన్నాయి నాకు కాంబోలో 800 సంథింగ్. ఆయిల్ ఫుడ్స్ తింటే పింపుల్స్ వచ్చేస్తాయి అని డిఫరెన్స్ అయితే కనిపించలేదు. 1 మంత్ తర్వాత దాన్ని తీసుకున్నాం కదా, వేస్ట్ అయిపోతుంది అని 6 hours మనం దీన్ని అప్లై చేసుకున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, అలాగే కొత్తగా యాడ్ చేసిన ప్రోడక్ట్స్ గురించి అయితే షేర్ చేసుకుంటాను. చాలా మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, అలాగే కొన్ని వీడియోస్ కింద కామెంట్ అయితే చేశారన్నమాట. ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు, మీ స్కిన్ కేర్ గురించి చెప్పండి అనేసి చాలా రోజుల కింద కూడా కామెంట్స్ వచ్చిండే. బట్ నేను ప్రాపర్ ఒక వీడియో అయితే చేయలేదు, ఇప్పుడైతే చేద్దాం అనేసి చేస్తున్నాను. మనం స్కిన్ కేర్ అంటే స్కిన్ కి యూజ్ చేసే ఎక్స్టర్నల్ గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ కన్నా ఇంటర్నల్లీ ఏం తీసుకుంటామో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక 2 to 3 times మంచిగా ఉన్న స్కిన్ ని కూడా నేను నా పని వల్లనే నేను పింపుల్ మార్క్స్ చేసుకోవడం కూడా ఉంది. ఎలా అంటే 2023లో అనుకుంటా, ఏప్రిల్ సంథింగ్, ఒక అన్న వాళ్ళది పెళ్లి ఉంటే అటెండ్ అయ్యాను. తర్వాత అత్తయ్య వాళ్ళు రిలేషన్స్, ఫంక్షన్స్, ప్రోగ్రామ్స్, అదే జాతర అవి ఇవి ఉంటాయి కదా. సో అలా 1 month మంచిగా ఊర్లన్నీ తిరుక్కుంటూ అక్కడ చేసిన పిండి వంటలు, స్వీట్స్, ఆయిలీ ఫుడ్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. అంటే నేను ఒక 2-3 days తినేసి ఏం కాలేదు కదా, ఏమి రియాక్ట్ అవ్వట్లేదు కదా ఫేస్ ఏమి, సో ఏం ప్రాబ్లం లేదులే అనేసి మంచిగా తీసుకున్నాను. 1 month వరకు నాకు పెద్దగా ఏమీ డిఫరెన్స్ అయితే కనిపించలేదు. 1 month తర్వాత దాని ఎఫెక్ట్ అంతా కూడా వచ్చిందనమాట. సో ఎక్కువగా పింపుల్స్ అవ్వడము, పింపుల్ మార్క్స్ అలాగే ఉండిపోవడము అలా జరిగింది. అలా జరిగినా కూడా నేను బుద్ధి తెచ్చుకోలేదు. ఎందుకంటే లాస్ట్ టైం మన ఉత్తి పెళ్ళికి అయితే వెళ్ళాను కదా, అప్పుడు ఒక 1 week బిఫోర్ వెళ్ళాము పెళ్ళికి. 1 week అంతా అక్కడ ఉన్నాను కదా, ఒక హార్డ్లీ ఒక 15 to 20 days ఊర్లోనే ఉన్నారన్నమాట. తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా పిన్ని కొన్ని స్వీట్స్ ఇచ్చి పంపించడము, అలాగే మన పద్దు కొన్ని ఐస్ క్రీమ్స్ అని, స్వీట్స్ అని వాడు ఎక్కువగా అంటే రెగ్యులర్ గా అక్కడ తినడంట, ఇక్కడ బోర్ కొట్టి తెప్పించాడన్నమాట. అంటే పిల్లలు ఉన్నారు కదా తింటారనేసి. సో అలా స్వీట్స్ ఎక్కువగా తీసుకున్నందుకు పింపుల్ మార్క్స్ మీరు షార్ట్స్ లో కూడా చూసింటారు అనుకుంటా. ఏంటి మీకు ఇలా అయిపోయాయి అని అనుకోండొచ్చు. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇవన్నీ కూడా రీసెంట్ ఉత్తి పెళ్లి తర్వాత అయిన మార్క్స్ అన్నమాట. సో ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు, అంటే ఒకటి తర్వాత ఒకటి ఎంట్రీ ఇస్తున్నాయి అన్నమాట, ఒక్కొక్క పింపుల్ కూడా. సో అందుకని ఇప్పుడు కొంచెం అంటే స్కిన్ హెల్త్ ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా అనిపిస్తుంది. అండ్ మనం తీసుకునే ఫుడ్ బట్టి మనకు చాలా ఎఫెక్ట్ అయితే స్కిన్ లోనే ఫస్ట్ తెలిసిపోయేది, స్కిన్ లోనా. అండ్ స్వీట్స్, నేను అబ్జర్వ్ చేసినంత వరకు స్వీట్స్ మనం ఎక్కువగా ఇంటేక్ చేసిన, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా ఇంటేక్ చేసిన, మనము ఏమనుకుంటాము ఆయిల్ ఫుడ్స్ తింటే పింపుల్స్ వచ్చేస్తాయి అని. అంతే, అది ఒక్కటే కాదండి, స్వీట్స్ ఎక్కువగా తిన్నా కూడా పింపుల్స్ వస్తాయి అన్నమాట. సో దాని ఎఫెక్ట్ నా స్కిన్ ఇలా అయిపోయింది. మంచిగా ఉన్నదాన్ని గబ్బులేపుకోవడంలో నేను నంబర్ 1 అన్నమాట. ఇక స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి వస్తే ఏఎం పిఎం రొటీన్ ని ఈ మధ్య రీసెంట్ గా ఫాలో అవుతున్నాను నేను కూడా. సో మార్నింగ్ ఈవినింగ్ సెటాఫిల్ క్లెన్సర్ తో అయితే నేను ఫేస్ ని క్లెన్స్ అయితే చేసుకుంటాను. ఇక్కడ మీకు సరిగ్గా కనిపించడం లేదనుకుంటా, నేను పిక్ అయితే యాడ్ చేస్తాను. సో ఇదైతే క్లెన్సర్. ఫేస్ కి నేను సోప్స్ ఏం యూజ్ చేయను, సో ఈ క్లెన్సర్ అయితే యూజ్ చేస్తాను. సో దీంతో వాష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ రోజ్ వాటర్తో అయితే ఫస్ట్ రోజ్ వాటర్ని టోనర్ లాగా అప్లై చేసుకుంటాను. ఇది ఆల్మోస్ట్ నేను ఒక 2-3 years నుంచి ఫాలో అవుతున్నా రోజ్ వాటర్ని అయితే. నేను యూజ్ చేసింది ఖాదీ వాళ్ళ రోజ్ వాటర్, బట్ ఈ క్యాప్ వచ్చేసి వేరేది, చెప్తాను మీకు ఎందుకు ఇలా అనేసి. మార్నింగ్ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ని అయితే టోనర్లా అప్లై చేసుకుంటాను. తర్వాత వచ్చేసి డాక్టర్ షీత్ వాళ్ళ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాను. బయటికి పెద్దగా వెళ్ళట్లేదు అంటే దీన్ని అయితే యూజ్ చేస్తాను. ఇది 2 hours, ఎవ్రీ 2 hours కి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎప్పుడూ అలా అప్లై చేసుకోలేదు. ఒకసారి వేసుకున్నానంటే ఇంక ఈవినింగ్ ఫేస్ వాష్ చేసేంత వరకు ఏం పూసుకున్నాను అనమాట. సో ఎవ్రీ 2 hours కి అప్లై చేసుకోవాలనేసి ఉంది. ఇంట్లోనే ఉంటాను కదా, బయటికి ఎక్కువగా వెళ్ళను అనేసి దీన్ని యూజ్ చేస్తాను. మనం ఏమైనా బయటికి వెళ్తున్నాము,
సన్కి ఎక్స్పోజ్ అవుతున్నాం ఎక్కువగా అన్నప్పుడైతే దీన్ని అయితే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 360 మినిట్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ మనం దీన్ని అప్లై చేసుకున్న తర్వాత సన్కి వెళ్ళినా కూడా మన స్కిన్ అనేది ఏమీ అవ్వదన్నమాట. సో ఈ టూ వచ్చేసి టోనర్ తర్వాత, అంటే రోజ్ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాను. తర్వాత వచ్చేసి మమార్త్ వాళ్ళ బీట్రూట్ ఫేస్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నా. నాకు పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించట్లేదు. గ్లో క్రీమ్ అనేసి ఉంది దీని మీద, ఏ మాత్రం గ్లో అనిపించదు. సో పెద్దగా నచ్చట్లేదు నాకు ఎందుకో. మార్నింగ్ సన్ స్క్రీన్ తర్వాత ఒక పౌడర్ ఏమైనా యూజ్ చేద్దాము, క్రీమ్ అయితే వద్దనేసి అనుకుంటున్నాను. తీసుకున్నాం కదా వేస్ట్ అయిపోతుంది అని యూజ్ చేస్తున్నా అంతే. అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు పెద్దగా ఏం కలగలేదు, బట్ అలా అని మంచి కూడా జరగలేదు కాబట్టి ఆపేద్దాం అనుకుంటున్నా. ఇంకా నైట్ రొటీన్ వచ్చేసి ఈ మధ్య చేంజ్ చేసుకున్నా. ఇంతకు ముందు అయితే ఫేస్ వాష్ చేసుకుని క్రీమ్ వేసుకునేదాన్ని, వీక్లో 1 or 2 విటమిన్ ఈ క్యాప్సుల్ అయితే వేసుకునేదాన్ని అనమాట. బట్ కొంతమంది అయితే కామెంట్ చేశారు కదా సీరమ్స్ గురించి తెలుసా, వాటి గురించి వీడియో చేయండి అని. సో అందుకనేసి నేను పర్సనల్గా యూజ్ చేసి చెప్దామనేసి తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్గా యూజ్ చేస్తున్నాను నేను. డాక్టర్ షీత్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను సన్ స్క్రీన్ అయితే. సో 6 అవర్స్ది 2 అవర్స్ది రెండు కూడా డాక్టర్ షీత్ అయితే యూజ్ చేస్తున్నాను. సో వాళ్ళదే విటమిన్ సి సీరం అయితే తీసుకున్నాను నేను. ఇది 1 వీక్గా స్టార్ట్ చేశాను. ఒక్క నిమిషము, మన చీకు. సరే నాన్న బంగారు, నేను ఇక్కడ వీడియో చేసుకుంటున్నాను అనేసి ఆ రూమ్లో అయితే ఆడుకుంటున్నారు వాళ్ళు. నైట్ కూడా ఈవినింగ్ లేదా నైట్ పడుకోవడానికన్నా ముందు ఫేస్ వాష్ అయితే కంపల్సరీ ఈ మధ్య చేసుకుంటున్నా. బద్ధకం వస్తుంది పడుకునే ముందు ఫేస్ వాష్ ఏంటబ్బా అని అనిపిస్తుంది, బట్ చాలా ఇంపార్టెంట్. ఫేస్ మీద మనకి డస్ట్ అవంతా ఉండిపోయి ఉంటే ఇంకా పింపుల్స్ అవ్వకుండా ఏమవుతాయి చెప్పండి కదా. సో అందుకని నైట్ పడుకునే ముందన్నా నేను ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. దీంతోనే చేసుకుంటాను ఫేస్ వాష్. దీన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు రీసెంట్గా 1 వీక్ నుంచి నేను యూజ్ చేస్తున్నది వచ్చేసి డాక్టర్ షీత్ వాళ్ళ సెరమైడ్ అండ్ 10% విటమిన్ సి అయితే యూజ్ చేస్తున్నాను. రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు, అంటే కొత్తగా యూజ్ చేస్తున్నా కదా అందుకనేసి అల్టర్నేట్ డేస్లో అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇవైతే ఈరోజు వచ్చాయి, చూడడానికి చాలా బాగుంది. అంటే ఎంత బాగా కనిపిస్తున్నాయో, గ్లాస్లో వచ్చాయన్నమాట. రెండు కూడా గ్లాస్ ఐటమ్సే, బట్ ఓపెన్ చేసి చూశాను. చాలా అంటే చాలా బాగుంది. చూడ్డాన్ని అంటే తినాలి అనిపించేంత మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉందంటే టెక్స్చర్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇవైతే ప్లమ్ వాళ్ళ రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ 10% సీరం అన్నమాట. ఇది చాలా మంది పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, మరి అది రియలో ఫేకో తెలీదు. ఒకసారి మనం యూజ్ చేస్తే కదా తెలుస్తుంది అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను. దీన్ని అయితే ఈరోజు వచ్చాయి రెండు కూడా. కాంబోలో తీసుకున్నాను. ఒక్కొక్కటి అయితే మనకి ఇది 650 సంథింగ్, ఇది కూడా 525 సంథింగ్ ఏమో ఉన్నాయి. నాకు కాంబోలో 800 సంథింగ్ ఏమో వచ్చినట్టున్నాయి. సో అందుకని రెండు ఒకేసారి తీసుకున్నాను. మనము సీరం యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. నేను మార్నింగ్ అయితే యూజ్ చేయను, నాకు పెద్దగా అంటే అన్ని లేయర్స్ వేసుకోవడం చాలా ఏదో అంటే మూవీస్లో మేకప్ వేసినట్టు ఫీలింగ్ వస్తుంది. అక్కడికే నాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. రోజ్ వాటర్, సన్ స్క్రీన్, క్రీమ్ ఎక్కువ అయిపోతున్నాయి. అందుకని మాయిశ్చరైజర్ మార్నింగ్ అయితే యూజ్ చేయట్లేదు. నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని యూజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. సో సీరమ్స్ యూజ్ చేసిన తర్వాత మనం ఒక మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయాలి. సో అందుకని దీన్ని తెప్పించాను. చూడాలి, అంటే నా స్కిన్లో మీకు అప్పుడే తెలిసిపోతుంది అనుకుంటా. లాంగ్ వీడియోస్ కొంచెం ఇర్రెగ్యులర్ ఉన్నా కూడా షార్ట్స్ అయితే రెగ్యులర్గా వస్తాయి కదా. సో స్కిన్లో మంచిగా మీకు తెలిసిపోతుంది నా స్కిన్లో ఏదైనా చేంజెస్ వచ్చింది అంటే అది డెఫినెట్గా ఈ సీరమ్స్ అండ్ మాయిశ్చరైజర్ వల్లే మాత్రమే. వీటి వల్ల మనకి డిఫరెన్స్ తెలియాలి అంటే అంటే ఏది మనము డిఫరెన్స్ చూడాలి అన్న 1 మంత్ అయితే కావాలి. అది డయట్లో అయిండొచ్చు, లేదా ఇలా ఎక్స్టర్నల్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయిండొచ్చు. సో అందుకని నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను, ఫేస్ ఎలా అయింది వీటిని వాడి అనేసి.
నా స్కిన్ కేర్ గురించి అయితే నేను కంప్లీట్‌గా షేర్ చేసుకున్నాననే అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. డెఫినెట్‌గా రిప్లై ఇస్తాను. వీడియోస్ చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.